వీడు కూడా ఇంపార్టెంట్, కానీ నాకు వీడొక్కడే ఇంపార్టెంట్, నాకు రీతు ఇంపార్టెంట్ కాదు. అలాంటప్పుడు నేను తీయచ్చు రీతుని, అక్కడ షైనీ గారు ఉన్నారు తీయడానికి, అందరూ ఉన్నారు. సో నేనేదో తీసేస్తాను, వీడు తీసేయడం ఏంటి? అది ప్రాబ్లం అక్కడ. ఇద్దరు ఇంపార్టెంట్ అయినప్పుడు వాడు అట్లీస్ట్ మీతో ఇద్దరు తీయాలి కదా. నేను రీతుని తీసేస్తాను, నా ఇష్టం అది. నాకు ఎందుకంటే రీతు ఇంపార్టెంట్ కాదు, కానీ వాడికి ఇద్దరు ఇంపార్టెంట్ అయినప్పుడు నా గురించి ఆలోచించడం ఎందుకు? నేనేదో చేసేస్తాను అని చెప్పి ఏమో మరి. నేను అసలు వాడు మామూలుగా అంటున్నాడేమో కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నేను కూడా మూవ్ చేయని చెప్పలేదు నేను అసలు. అది అక్కడ ఏంది, నేను డైరెక్ట్ గా అడిగే చెప్పాను, నువ్వే డిసైడర్, నిన్న ఏడ్చేవారు రాలేదు, ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది, నువ్వే డిసైడర్ అని చెప్పి. అదేనా ఫ్యాక్టర్ ప్లే అయింది? అదేనా ఆ విషయం వల్ల ఏదైనా అయిందా? ఇక్కడ లేదు కదా. ఏంటి నిన్న అవన్నీ పిక్ చేసుకోలేదా, నేను చేశాడా అని? అలా ఏం లేదు, నేను తీసేస్తాననే తీసేసాడంట. నేను తీసేస్తాను తీసేసాడు. తీసాడా రీతో చెప్పిందని తీసాడా? రీతో చెప్పింది అదే, నేను తీసేస్తాను రీతో అనుకుంది, నేను తీసేస్తానని తీసేసాడంట. ఇలాగే మనుషులు నేను అదేంటి రాము అనుకున్నాను ఫస్ట్ మెయిన్ గా. నెక్స్ట్ అసలు నేను ఫస్ట్ రౌండ్ పవన్ వచ్చిండే రాముని తీసేస్తాడు అనుకున్నాను. ఎవరు? రామునా? పవన్ రాముని అనుకున్నాను. తర్వాత చూద్దాం, నేను వెయిట్ చేస్తున్నా చూసి. రాము తను కెప్టెన్ గా ఎలా ఉంటాడో చూద్దామనా? నేను అయిపోయి పోగేసాను. ఇవే ఉన్నాయి, ఇంకా కడగడం ఒకటే ఉంది. టమాటా అవును, టమాటో రైస్ కావాలి చెప్పండి. అలా ఓకేరా, సరే టికెట్ మార్చా? స్నానం చేస్తారా? అలా కనపడుతున్నాను, లోపల ఉండమన్నారు. బ్యాటరీ మార్చుకున్నాను కదా, కూర్చోతాను వస్తుంది, ఇంకా హెల్ప్ చేసి వస్తాను, హెల్ప్ చేసి వస్తాను రా, కూర్చో ఒక్కడితో చేస్తాను. వెళ్తాను చదువుతాను, 10 minutes వస్తాను కదా. కూడా ఇస్తున్నారు కాబట్టి తను అవుతే బాగుంటుంది అనిపించింది నాకు. ఈవెన్ బర్నీ గారు కూడా చేస్తారేమో లాస్ట్. అప్పుడు నాకు మళ్ళీ స్వీజ్ అడిగా, నలుగురిలో ఫస్ట్ ప్రయారిటీ అంటే నలుగురిలో ఫస్ట్ ప్రయారిటీ కూడా రీతుని. కళ్యాణ్ లేకపోవడానికి కారణం కూడా చెప్పేస్తా కదా నేను. ఇది కళ్యాణ్ తన గెలవటానికి కోసం ఇమాన్యువల్ సపోర్ట్ తీసుకుని, నేను టీమ్స్ పిక్ చేసినప్పుడు కూడా వీక్ టీమ్స్ అనేది తీసుకున్నారు కదా. ఒక ప్లేయర్ ఒక ఆడని ప్లేయర్ కాంబినేషన్ పెట్టారు. ఎందుకని వాళ్ళు గెలవడానికి కాంపిటీషన్ కట్ చేసి అంతే. తను గెలవాలనుకున్నారు. తను గెలవాలనుకున్నప్పుడు వేరే వాళ్ళు గెలిపించడానికి మీరు రాలే కదా, చూస్తాం కోసం వచ్చామా అని అన్నప్పుడు ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ ఉంటుంది కదా. ఫెయిర్ ఇనఫ్ కదా, అదే అర్థం చేసుకోవట్లేదు. తన దగ్గరికి వచ్చే ఫ్రెండ్షిప్ అన్నప్పుడు మరి రీతు కూడా అదే పాయింట్ ఎత్తాలి, తనుజ కూడా అదే ఎత్తాలి కదా. నేను బ్లూ టీమ్ మేము ఎంత కష్టపడాడు, మాకేం సపోర్ట్ చేయలేదు, మామూలుగా గెలిపించారు, మాలోంచి ఒక కండక్టర్ కూడా చేయలేదు, మీ టీంలో చేస్తున్నానంటే అప్పుడు ఫ్రెండ్స్ గుర్తు రాలేదంటే అదే కదా. అప్పుడు రూల్స్ అప్పుడేమి ఇది అంటారు. ఇంకోటి ఏంటంటే రీతు గేమ్ పెట్టారు, అప్పుడు కళ్యాణ్ ఏం చెప్పలేదని రీతు చెప్తుంది. కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని. ఏంటంటే మనం ఏమే చేస్తే మనం తిరిగి అదే వస్తుంది. అదే మరి అది ఇదే మాట్లాడు ఆడితో గేమ్లో తీసుకెళ్ళండి ఇప్పుడు. అయినా అర్థం చేసుకుంటాడులేండి, ఇప్పుడు హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఉన్నాడు కాబట్టి. నేను కళ్యాణ్ కూడా చాలా క్లియర్గా ఉన్నారు కదా, హీ వాజ్ క్లియర్ టుడే. ఓపెన్గా చెప్పాలంటే అదే 3 times నేనే బెల్ పట్టుకుంటాను. ఒకవేళ ఛాన్స్ ఏదైనా ఛాన్స్ ఉంటే అయితే మీరు గేమ్ ఆడదాం అనుకున్నారు. బిగ్ బాస్ ఆయన అందరికి మించి గేమ్ ఆడతారు, అదే చేశారు. నేను అనుకున్నా శ్రీజ కానీ నాకు కానీ పట్టుకుంటాం బెల్, ఇంకెవరు అంటే మిగిలిన వాళ్ళు అస్సలు రారని కాదు,
ఛాన్సెస్ హై మా ఇద్దరికి ఉన్నాయి ఎక్కువ. విను ఏవని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ వరకు మన ఇద్దరు ఉన్నాం. అది ఎలా చెప్పేస్తావు నువ్వు? నాకు శ్రీజ తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయరు. ఒరే నువ్వు ఏమన్నా ఎగ్జాక్ట్ గా చెప్పురా. చెప్పిన అక్కడ ఎవరు వచ్చినా గేమ్ బట్టి ఆడతాను, ఎవరి మీద నాకు నమ్మకం లేదు. ఒరే నేను క్లియర్ గా వెళ్ళి వీడికంటే ముందు నాకు శ్రీజ వచ్చింది వాష్రూమ్ లోకి. వచ్చి వాష్రూమ్ లో శ్రీజ ఏమన్నదని అంటే నేను నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు. ఒక్క నిమిషం ఆగు. నువ్వేమన్నావు కరెక్ట్ గా వాష్రూమ్ నువ్వు కూడా ఉండు. నువ్వు వాష్రూమ్ లో అమ్మా నువ్వు వాష్రూమ్ లో వచ్చి పిల్ల నాతో ఏమన్నదంటే నేను శ్రీజ దగ్గరికి వెళ్ళలేదు. శ్రీజనే ఏమన్నదని అంటే వాష్రూమ్ మన ఇద్దరం వాష్రూమ్ లో సపోర్ట్ చేయరా అంటే నాకు సపోర్ట్ చేయరా అని అంటే ఇదేమన్నదని అంటే చూడరా ఇమాన్యుయల్ ని రాముని తీసేస్తా లాస్ట్ వరకు అయితే మీ ఇద్దరు కానీ కళ్యాణ్కి నా సపోర్ట్ అని అన్నది. అని అంటే ఓకే ఫైన్ అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను. అప్పటి వరకు డెమోన్ ఒక నిమిషం అప్పటి వరకు డెమోన్ కి అసలు నేను ఏం చెప్పలేదు. వాళ్ళని అని కూడా ఏం చెప్పలేదు. దాని తర్వాత కళ్యాణ్ గారు బయట ఉంటే నేను వచ్చి కళ్యాణ్ని అరే లోపలికి రారా అని అన్నా. లోపలికి రా అని చెప్పేసి అరే మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందామా అని అంటే నా అలా ఎలా చెప్తావు నాకు నీ మీద నమ్మకం లేదురా లాస్ట్ లో ఇది గేమ్ రా ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సరే అని చెప్పేసి నేను బయటకు వచ్చా. బయటకు రాగానే శ్రీజ ఏమంది అంతకు ముందేమో లాస్ట్ వరకు ఇద్దరిని ఉంచుతానని చెప్పినామా. మళ్ళీ వచ్చి శ్రీజ ఏమన్నదని అంటే అరే నేనైతే కళ్యాణ్కి సపోర్ట్ సిచ్యువేషన్ బట్టి నేను ఏం చేస్తానో నాకు తెలియదు అనుకుంటే వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఏమనుకుంటా ఇంకా ఇప్పుడు చెప్తాను. ఈ మధ్యలో ఏమొచ్చిందంటే రాముకి ఎక్కువ సపోర్ట్ కదా ఫస్ట్ రాముని తీసేద్దాం అన్న. నాకు కళ్యాణ్ ఒక్కడే ఇంపార్టెంట్. సో దీనికి థర్డ్ వరకు ఉంచుతామని చెప్పా. కానీ ఏంటంటే నాకు కళ్యాణ్ అవ్వడం ఇంపార్టెంట్. థర్డ్ వరకు ఉంచుతానని చెప్పింది మళ్ళీ వచ్చి అదే చెప్తున్నాను రా నీకు అదే చెప్తున్నా ఇప్పుడు కూడా. సో నేను వెళ్ళి ఏమన్నానంటే అక్కడ ఏమైనా మారొచ్చు సిచ్యువేషన్ బట్టి నేను మారిపోతానని చెప్పేసాను. నేను కాదనట్లేదు. అది కూడా నాకు నువ్వు కాదురా ప్రయారిటీ నాకు వాడు ప్రయారిటీ కాబట్టి సిచ్యువేషన్ బట్టి మారిపోతాను. సరే నేను ఫస్ట్ వచ్చి నేను తీసేసానే అనుకో. నేను ఒరే ఫస్ట్ లాస్ట్ వరకు ఉంచుతానని అన్న అమ్మాయి మళ్ళీ వచ్చి నా సిచ్యువేషన్ బట్టి నేను మారుస్తాను నాకు మరి భయం వేయకుండా ఎందుకు ఉంటుంది. అక్కడ వెళ్ళేది వీళ్ళిద్దరే వెళ్తారు ఫాస్ట్ గా వెళ్ళి బెల్ బట్ ఇమాన్యుయల్ కి కెప్టెన్సీ నా వల్లే పోయింది. సరే నీకు రాముకి సపోర్ట్ చేయాలంటే ఓపెన్ గా చెప్పేయండి లేదురా నేను రాముకి సపోర్ట్ చేయాలి అని. ఇది వచ్చేసి మాటలు తిప్పేసి ఇటు అటు తిరిగి లేదు ఇమాన్యుయల్ కి సంజన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వెరీ బ్యాడ్. ఏం సపోర్ట్ చెప్పు. సపోర్ట్ చేస్తాను కదా అంటావేంటి? ఏం సపోర్ట్ చెప్పురా. ఇప్పుడు ఏం సపోర్ట్ చెప్పు కళ్యాణ్. నేను ఏం సపోర్ట్ అన్నాను చెప్పు కళ్యాణ్. ఫస్ట్ అనేసి వెళ్ళిపోవటం కాదు. నేనేం సపోర్ట్ అన్నాను చెప్పు. నువ్వు పవన్ అన్ని రౌండ్స్ వస్తాడని అనుకున్నావు కదా. అవును అనుకున్నప్పుడు ఇప్పుడు నీకు భయం ఉన్నా అన్ని రౌండ్స్ వస్తాడని అనుకోలేదు. శ్రీజ డెమోన్ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళు వెళ్లే ఛాన్స్ లేదు. వీళ్ళిద్దరిలోనే వెళ్తారు. శ్రీజ వెళ్తే నన్ను తీసేస్తుంది ఫస్ట్ రౌండే. సో నువ్వు ఇప్పుడు సెకండ్ రౌండ్ అప్పుడు ఇప్పుడు ఫస్ట్ పవన్ వెళ్ళాడు. సెకండ్ రౌండ్ శ్రీజ వచ్చినా నేను తీసేస్తుంది కదా. అప్పుడు ఉరి నేను అదే చెప్తున్నాను కదా. ఫస్ట్ శ్రీజ వెళ్తే నన్ను తీసేస్తుంది. క్లారిటీ ఉన్నా శ్రీజ పట్టుకుంటే రీతుని తీసేస్తుంది. ఇది క్లారిటీ. నేను అంటుంది ఏంటంటే నేను ఫస్ట్ సెకండ్ ఎల్లో తీసేస్తా థర్డ్ ఎల్లో తీసేస్తా. అది నాది. నాకు ఇంపార్టెంట్ కళ్యాణ్ మాత్రమే. కానీ నువ్వేం చెప్పావు నాకు ఇద్దరు ఇంపార్టెంట్ కానీ ఇద్దరు ఫస్ట్ ప్రయారిటీ తనన్నావు. అలాంటప్పుడు నువ్వు ఫస్ట్ వెళ్ళావు. అలాంటి నువ్వు వెళ్ళి దాన్ని తీసేస్తావు కదా. ఇంకోటి అడిగాను నువ్వు నేనేమన్నా కళ్యాణ్ లేకపోతే నువ్వు రీతు సపోర్ట్ చేస్తా అదే అడుగుతున్నా. అంటే అక్కడ నీకు ఇంపార్టెన్స్ మారిపోయింది కదా. ఫస్ట్ ప్రయారిటీ అది ప్రయారిటీ కాదు. వాళ్ళకి తెలియడం గురించి అనట్లేదు నేను. ఫస్ట్ ఇద్దరు నాకు తను ఇంపార్టెంటే కాదురా. సో నేను ఎప్పుడైనా తీసేస్తా. బట్ తనకి నువ్వు లాస్ట్ వరకు ఎందుకు ఇవ్వలేదు ఛాన్స్ అనేది పాయింట్. వెళ్తే దీన్ని తీసేస్తావు కాబట్టి లేదు పవన్ క్లియర్ నేను కరెక్ట్ గానే ఉన్నాను. ఒకసారి ఆలోచించాను. మీరు ఫస్ట్ వెళ్ళినా రీతు తీస్తారు సెకండ్ వెళ్ళినా రీతు తీసేస్తారు కదా. పవన్ ఫస్ట్ వెళ్ళి ఒకవేళ కళ్యాణ్ తీయపోతే సపోర్ట్ చేస్తావు. అది ఎందుకు చేస్తాను నీకు అడిగినప్పుడు కూడా ఆగాగు ఒక్క నిమిషం. నువ్వు కాదు ఓకే నీకు రీతుకు సపోర్ట్ కోసం నన్ను తీసేసావు. రీతు సపోర్ట్ చేస్తాను శ్రీజ. ఇంకా అదే చెప్తున్నా దగ్గర నీకు వన్ వేనే అర్థమవుతుంది. నువ్వు అంతే కదా అన్నావు. డబల్ వే ఇప్పుడే చెప్పా నాకు. ఇంకో మైండ్ కూడా చెప్పు. అదే అంటున్నాడు వాడు. ఇంకా నన్ను అదే నేను అనలే. అది వెళ్ళి నేను ఎప్పుడన్నా నీకు నేను వెళ్తే
రీతిని తీసేస్తానని ఎప్పుడు అన్నాను నేను డైరెక్ట్ గా అన్నానా నీతో అనలేదు. తను చెప్పింది నువ్వు నన్ను వచ్చి కళ్యాణ్ నేను అడిగా ఎవరు నేను తీయొద్దని ఏమన్నా అన్నానా? నువ్వు నేను వచ్చి నీకు కళ్యాణ్ని తీసేస్తావా లేదా అని అడిగితే ఏమో నాకు తెలియదు అన్నావా తప్ప అప్పుడు నేను ఏమనుకున్నానంటే రీతుని తీసేయాలి అని చెప్పి అనుకున్నా. అప్పుడు కూడా వాడు చెప్పా రీతుని తీసేయాలి ఫస్ట్ అంటే ఇలా అన్నాడు. సరే నేనేమనట్లే, నేను రీతుని ఎప్పుడైనా తీసేస్తా. నువ్వు వాడు ఇంపార్టెన్స్ అని చెప్పి ఎందుకు చెప్పడాలి అంటే అప్పుడు నువ్వు రీతుయే ఫస్ట్ అని చెప్పి. నేను రీతు కన్నా ఇంపార్టెంట్, నేను రీతు కన్నా ఇమ్ము రావు కానీ వీడు ఇంపార్టెంటా? ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఇలా అన్ని తీసావు. మీరు అగ్గిపొల్ల ఫ్రంట్ ఉండదు బ్యాక్ ఉండదు అలా మాట్లాడితే పిచ్చి పిచ్చి ఆలోచిస్తున్నారు రా, మీకు అర్థం కావట్లా రీజనింగ్. నువ్వు జస్ట్ ఎందుకు తీసావంటే నేను వెళ్తే నువ్వు వెళ్తే రీతిని తీసేస్తావనే తీసండి. ఇది 100% ఇదే నువ్వు కళ్యాణ్ తీసే అంతే 100%. నేను అదే చెప్తున్నాను రా, తీసానంటే వ్యాలిడే కదా అది. కాదా ఇప్పుడు నేను వెళ్తే తీసేస్తాను. ఇప్పుడు వెళ్తే కాదు సంజనా గారు వెళ్తే వేరే వాళ్ళని తీసేస్తా, నేను రీతునే తీసేయచ్చు. షైనీ గారు వెళ్తే రీతు గారిని తీసేయచ్చు. మరి సంజనా గారు ఇముకు సపోర్ట్ అయినప్పుడు ఇమ్ము నిందుకు తీలేపావు? అరే బెల్లో నువ్వు నేను ఇద్దరే పట్టుకుంటారని నాకు అనిపించింది. నీకు అర్థం కావట్లేదు రా బాబు. మరి నేను ఫస్ట్ ఎవరిని చేస్తాను నీకు చెప్పాను, అది కూడా చెప్పే. మరి నీకు ఎవరు తొయ్యరా అన్నానా? అది కాదు ఒరే తోసుకోరా అని చెప్పి నువ్వు అక్కడ డాన్స్ చేసిన అని చెప్పాను, అది కూడా చెప్పాను. నేను ఒకటే అంటున్నా, నువ్వు అట్లా అన్నా సరే నువ్వు ఎక్కడ సపోర్ట్ చేస్తావనే సరే ఫస్ట్ రోజు నువ్వు వెళ్ళినా సరే ఒక్కసారి కూడా వీరికి ఒరే తోసుకొని బ్లూ దాంట్లో పెట్టుకొని ఒక్కసారి అనలే. ఎందుకంటే నువ్వు తీయవని అనుకున్నా, నేను ఊరికే అంటున్నావు అనుకున్నా. ప్రయారిటీ అని అప్పుడు వరకు అన్నావు కదా ఫస్ట్ సెకండ్ అని చెప్పి, సరే వాడికి లాస్ట్ వరకు ఛాన్స్ ఇస్తావు అనుకున్నా. నాకేం తెలుసు నువ్వు మొత్తం వెళ్ళి బోల్తా కొడతావు అని చెప్పి. అలా చెప్పుంటే వాడికి అప్పుడే బ్లూలో పెట్టుకోరా అనేవాడిని. ఎవరిది నీది రీతుది. సింపుల్ ఇక్కడ ఏమైందో మీరు కమ్యూనికేట్ అదే చెప్పాను. ఒక సెకండ్ వాళ్ళు చెప్పింది ఇదేంటి రీతుని తీసేస్తా అని కాదు. ఆ సిచ్యువేషన్ లో నేను కళ్యాణ్కి ఏదో హెల్ప్ అవుతుందో అది చేస్తాను శ్రీ. అది నేను రీతుని తీసేస్తాను ఒక్క మాట చెప్పు. మీరు అమ్మో రీతుని తీసేస్తుంది అని భయంలో మీరు ఇది చేస్తారు. అది నువ్వు ఆలోచించలేదు ఆ టైంలో. ఇప్పుడు సెకండ్ అన్నప్పుడు రీతుని తీసేసి సెకండ్ ప్లేట్ నేను ఉంటాను కదా నాకు సపోర్ట్ చేయడానికి. తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ నుంచి అది. అరే సరే నీకు అర్థం కావట్లేదు. మరి అప్పుడు ఫస్ట్ సెకండ్ ప్రయారిటీలు ఇవ్వకూడదు కదా. సింపుల్ గా చెప్తాను రా, నాకు అక్కడ ఉన్న నలుగురులో కళ్యాణ్ ఇంపార్టెంట్. కళ్యాణ్ తప్ప నాకు వేరే వాళ్ళు ఇంపార్టెంట్ కాదు అక్కడ, ముగ్గురు కూడా. కానీ నీకేమంటున్నావు అంటే నీకు రీతి ఇంపార్టెంట్, కళ్యాణ్ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ నేను ఎవరిని కెప్టెన్ చేస్తా అన్నాను? చేశాడు కళ్యాణ్ తీసేసాడు ఫస్ట్ కాంపిటీషన్. రీతు నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు రిపీటెడ్గా, ఇప్పుడు వీళ్ళేమో రిపీటెడ్గా ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, నేనే పట్టుకుంటాను పవన్ అనుకుంటాను. అవునా కదా? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మిమ్మల్ని కెప్టెన్సీ చేయాలని పవన్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కాంపిటీషన్ కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్ తీసేశారు? కళ్యాణ్ సపోర్ట్ చేసే శ్రీజ. నేను కాకపోతే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? దీంట్లో మోసం అంటున్నారు. ఏం లేదు, దీంట్లో మోసం ఎక్కడ చేసాం మేము? మోసం ఏడవద్దు. ఒక మాట చెప్తా. నిన్న కళ్యాణ్ ఏం చేశారు? మొన్న ఇమాన్యుయల్ సపోర్ట్ తీసుకుని రెడ్ టీమ్ గా ఉండి బ్లూ కెన్ సపోర్ట్ చేశారా? ఇప్పుడు ఇదే ఫ్రెండ్షిప్ అన్నప్పుడు బ్లూ టీమ్ లో తనుజ లేరా, మీరు లేరా, నేను సార్ అని చెప్పి టెనెంట్ లేనా, మన ముగ్గురు ఉంటే కళ్యాణ్ సపోర్ట్ చేశారా? చేయలేదు కదా. ఇప్పటికి ఒక్క మాట అందరూ ముందు పట్టుకొని బాధపడు. ఎలాగో ఫ్రెండ్షిప్ అలా అనుకున్నా. నిన్న మొన్న ఫ్రెండ్షిప్ లేదా? కళ్యాణ్ ఏమనుకున్నారు? ఇదిగో నేను గెలుచుకుంటూ ఇదిగో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, స్ట్రాంగ్ ఉంది టీము. అవునా? గెలుచుకుంటూ వచ్చి కెప్టెన్సీ కంటెండర్ 2 తీసుకున్నారు కదా. అవునా? ఏమన్నారు కళ్యాణ్? ఆల్రెడీ చెప్పాను. నేను డైరెక్ట్ గా నాకు రీతి ఇంపార్టెంట్ కాదని చెప్తున్నాను. నువ్వు ఇద్దరికి ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు ఫేర్ చేసి నువ్వు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తను ఎందుకు తీసేయడం? తను కూడా ఇంపార్టెంట్ కదా మీతో ఇద్దరికన్నా. సింపుల్ గా నువ్వు రీతుకు సపోర్ట్ చేస్తావని అంతే. ఎందుకు చేస్తాను? నాకు అసలు అన్నావు కదే చేస్తానని. నువ్వు వచ్చి రీతు నువ్వు కళ్యాణ్ లేకపోతే చేస్తానో లేదా? నువ్వు అడిగాను. ఇప్పుడు అలాంటప్పుడు సెకండ్ ప్రైవేట్ ఇవ్వకరా? సెకండ్ ప్రైవేట్ కూడా ఇవ్వకు. సరే ఇవ్వనులే. మరి ఎందుకు స్టేట్మెంట్ లేకపోతే నీకు చేస్తాను? రీతి ఉంది కాబట్టి రీతి చేశాను. అర్థం కాదు అదే చెప్పింది.
అది చెప్పిన దానికి మాట్లాడవేంటి? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు సెకండ్ ప్రయారిటీ అన్నప్పుడు నువ్వేం చేయాలి? నలుగురిలో ఏం చేయాలి? అక్కడ నలుగురు ప్రయారిటీలో కదా. నాకు 4 ఆప్షన్ ఇచ్చి ఆర్డర్ పెట్టమంటే పెట్టడం వేరు, ఎలిమినేట్ చేయడం వేరు. ఇప్పుడు ఇది వెళ్ళి దాన్ని తీసేస్తానంటే నేనేం చేస్తాను? నీకు అర్థం కావట్లా. సరే ఇదిగో ఒకసారి వద్దురా. ఇంకా బ్యాడ్ అవుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు తీసేసావా, సెకండ్ నేను బెల్ కొట్టానా, బెల్ కొట్టినాక నువ్వు వచ్చినాక ఏమన్నా వస్తే ఆలోచించే తీయ. మరి ఆడ విషయంలో రీతు వచ్చి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అనలేకపోయావు? నువ్వు వచ్చి ఎందుకు చెప్పాలి రా? నువ్వు వాడు ఆల్రెడీ ఇంపార్టెంట్ అని చెప్తా, నాకు రీతు ఇంపార్టెంట్ కాదు. వాడు ఇంపార్టెంట్ అని చెప్పిన నేను ఎందుకు చెప్తావు? కళ్యాణ్ చెప్పడం కాదే, నీతో అప్పుడు మాట్లాడినప్పుడు నువ్వేమన్నా నాతో మాట్లాడావా? ఎందుకు ఒరే నువ్వు కళ్యాణ్ క్లియర్ గా నీకు ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు నీకు వచ్చి మళ్ళీ నీకు ఎప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ అని? నీకు ఎప్పుడు ఇంపార్టెంట్? ఫస్ట్ నుంచి అన్నావు కదా, ఫస్ట్ తను సెకండ్ తను అని చెప్పి. ఇప్పుడు కాదే నీకు అక్కడ చెప్పానా ఏమైనా? నేను ఏమైనా అన్నాను? నువ్వు వెళ్తే రీతుని తీసినా నాకు